చెప్తే అర్థం చేసుకోవాలి. దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. అవునా? అబ్బా, ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించుకోనండి, ఎవరు బెదిరించండి, నిరూపించుకోనండి. ఇప్పుడు అంటే అది వాళ్ళ ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలోనే ఇబ్బంది పడ్డాం కదా. మీకు పబ్లిక్ ని చీట్ చేసే ఉద్దేశం ఉంది? ఉంది. ఈడొకడు పంచులో గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశారు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. నా దందా అంతా. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నా. నువ్వు ఒట్టే ఎందుకు ముందు ఒట్టే. కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష, దాదాపుగా 400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తారు అధ్యక్ష. ప్రజలు ఇంట్లో ఉన్నంత వరకే మీ ఆటలు సాగుతాయి. వాళ్ళు గాని బయటకు వచ్చి ప్రశ్నించారనుకో నీ పని అంతే. పెట్టిస్తే తప్పుడు రిజిస్ట్రేషన్ తో విజేతల్ని ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అధ్యక్ష. ఓ 100% నిజాలనే మాట్లాడింది. ఇదైతే నిజమే. అసలైన క్రీడాకారుల్ని అక్కడ ఉన్న టిడ్కో హౌసుల్లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన విఐపీల పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా? నీ అమ్మ కడుపు వాడా. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటిరా? ఒక్కటి అవగాహన, సభని ఎలా ట్యాకిల్ చేయాలో ఇప్పటిదాకా ఒక పార్టీని ఎలా నడిపించాలో నేర్చేసుకున్నాడు, మంత్రిగా ఎలా నడిపించాలో నేర్చేసుకున్నాడు, సభను ఎలా ట్యాకిల్ చేయాలో కూడా నేర్చేసుకున్నాడు. కరెంట్ ఉన్న లీడర్స్ చక్కటి ఆల్రౌండింగ్ ప్రతిభలోకి వచ్చేసాడు లోకేష్. నాటుకోడు పులుసు కావాలా, తెల్లారి తలకి తలకాయ మాంసం కావాలని ఇన్ని కథల్లో ఇన్ని కహానీలు చెప్పేదాని బదులు నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. 5 రూపాయల రంగు ప్యాకెట్ ఒకటి తెచ్చేయండి రా స్వామి, గడ్డానికి తలకు రంగు వేసుకుంటా అని చెప్పుంటే ఆయనకు దువ్వాడ శ్రీనివాస్కి డాక్టరేట్ ప్రదానం చేశారట. డాక్టరేట్ బిరుదు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేసుకున్నారు. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా దువ్వాడ అంకిత భావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ను ప్రదానం చేశారట. దువ్వాడ శ్రీనివాస్ మీద మొన్నే కేసులు పెట్టారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టినాడు. పచ్చి బూతులు, నోట వచించరాని బూతులు. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూతు బుక్ లా ఉన్నారండి. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.